డోంట్ నో తెలుగు. సో ఓకే, మనం ఈ కర్మని మనం చేంజ్ చేయగలమా, చేంజ్ చేయలేమా? ఎంతమంది చేయగలమని అనుకుంటున్నారు? చేయలేము, గురువు ద్వారా. మీరు చాలా తెలివైన ఓకే రీజన్ మనం ఎవరు చేస్తే తర్వాత చేద్దాము, బట్ అవుతుందా లేదా? అవుతుంది కదా. మనకి అది ప్రూఫ్ ఏంటంటే మనం వింటుంటాం మార్కండేయుడు ఎన్ని రోజులే బతకాలి కానీ 100 ఏళ్ళు బతికాడని వింటుంటాం కదా. లేకపోతే మన జాతకాల్లో కూడా మీరు దోషం ఇస్తే ఇది మారిపోతుందని, ఈ దానం ఇస్తే ఇది పోతుంది అంటే ఉన్న కర్మని మనం మోడిఫికేషన్ కానీ షార్ట్ కట్ కానీ వెళ్ళొచ్చు. ఇది ప్రూఫ్ మనకి. మనం మొత్తం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఎవరైనా చదివారండి అలాంటివి ఏమైనా? పురాణాలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు మనకి ఏం చెప్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళగలగడం గురించి మాత్రం చెప్పబడింది. పూజ ప్రాసెస్ యాక్చువల్లీ కూడా అన్నీ కూడా దానికి సంబంధించింది. దాని అర్థం అంతా కూడా ఏంటంటే పరమాత్మను అనుభూతి చెందడానికి రకరకాల మార్గాలు మన సాంప్రదాయాల్లో ఉన్న ఏవైతే పూజలు కానీ యజ్ఞయాగాలు కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ లేదా ముగ్గులు కానీ లేదా పాటలు కానీ లేదా స్తోత్రాలు కానీ లేదా మంత్రాలు కానీ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఏమన్నా మాకు తెలియదు అంటారు. పరమాత్మని ఎలా చేరాలో రకరకాల మార్గాలు. ఓకేనా? సో మార్గాలు ఉన్నాయని మనకు అర్థమైంది, కర్మలు ఉన్నాయని అర్థమైంది, కర్మలు మార్చుకోవచ్చు అని అర్థమైంది, కర్మలు తొలగించుకోవడం కష్టమని అర్థమైంది, ఈజీ అని కూడా అర్థమైంది. సో 2 స్టేట్మెంట్స్ చెప్తున్నాను. ఉన్నాయి, మార్చుకోవచ్చు, ఖాళీ చేయొచ్చు. ఇప్పుడు కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ మనం మళ్ళీ రావాలి. ఫస్ట్ కర్మ ఎక్కడ కదా స్టార్ట్ అయ్యి ఉండాలి కదా, దాని కదా కంటిన్యూ మళ్ళీ మళ్ళీ దాని ఎలా ఉంటారు? కంఫర్ట్ ఉంది కింద కూర్చోలేదు. ఆమె ఏం చేస్తుంది కింద కూర్చోలేరు, నా ఎదురుగా సోఫాలో కూర్చోలేరు, అది ఆవిడ బాధ. ఆవిడ అలా నిలబడితే నాకు బాధ. మనం కర్మల గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ విషయాలన్నీ మనకు తెలిసిపోతే మనం ఎక్కడ మోక్షం పొందేస్తామని మధ్య మధ్య ఇలా మాయ అడ్డుతూ ఉంటుంది అనమాట. ఆ విషయాలు మాట్లాడుకొని డిస్కస్ చేయకుండా మళ్ళీ మళ్ళీ అవేర్నెస్లోకి వచ్చేయాలి. ఫస్ట్ కొంచెం బ్రేక్ ఇచ్చి మనం ఆ పాయింట్లోకి వెళ్దాము. అన్నిటికన్నా కష్టమైంది ఏంటో తెలుసా అండి? భగవంతుడు తెలుసుకోవాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవడం. భగవంతుడు వేరు, మనం వేరు కాదు. ఉన్నదంతా ఒకటే, మనమంతా ఒకటే కాదా? ఇవ్వండి 10 లక్షలు పాపం దివ్యరెడ్డి గారు. జస్ట్ కిడింగ్. మనం ఏం చేస్తామంటే అంత ఒకటని మాట వాడతాం కానీ